బతుకమ్మ అనేది ఒక పూల పండుగ. ఆ పూలతోని ఒక శిఖరం పేర్చి, ఆ పూల శిఖరానికి బతుకమ్మ అని పేరు పెట్టటం. బతుకుకు ఒక అమ్మ. అవును. రెవరెన్స్ ఆఫ్ లైఫ్ అన్నాడు. రెవరెన్స్ ఆఫ్ లైఫ్ అంటే బతుకును ఆరాధించటం. దేవతల్ని ఆరాధించడం వేరు. కానీ లైఫ్నే, బతుకునే, జీవితాన్ని ఆరాధించడం అనేటువంటి ఒక గొప్ప సంస్కృతి తెలంగాణలో ఉంది. పూలతోని దేవుణ్ణి కొలవడం చాలా చోట్లుంది, కానీ పూలనే పూజించడం తెలంగాణలో ఉంది. అందుకని అట్లాంటి ఒక అరుదైనటువంటి సంస్కృతి తెలంగాణ సొంతం. ఆ తెలంగాణ సొంతంగా ఉండేటటువంటి ఈ సంస్కృతి ఏం చెప్తుంది అంటే, మనం బతకాలి, ఇతరులను బతకనివ్వాలి. బతుకు బతకనివ్వు అన్నాడు కాళోజీ గారు. బతుకు బతకనివ్వు అనేటువంటి సంస్కృతి తెలంగాణది. తను బతకాలి, ఇతరులను కూడా బతకనివ్వాలి. ఇది తెలంగాణ సంస్కృతి. అయితే దానికి ప్రతీక బతుకమ్మ. అందుకని బతుకమ్మ ఇక్కడ సాంస్కృతిక జీవితంలో ఉంది కనుక, తంగెడు పువ్వు అనేటువంటి ఒక అతి సాధారణమైనటువంటి పువ్వును తీసుకొచ్చి రకరకాలైనటువంటి అప్పటి వరకు ఎవరు పట్టించుకోనటువంటి అతి సాధారణమైనటువంటి పూలు ఆ ఒక్కరోజు లేదా 9 రోజులు బ్రహ్మాండంగా కీర్తించబడతాయి, పూజించబడతాయి. అందులో రెండవసారి తంగెడు పువ్వు తర్వాత వాడేది గునుగ పువ్వు, గునుగ పువ్వు తర్వాత వాడేది గడ్డి పువ్వు. ఇవేవి ఎవరు రోజు పట్టించుకోరు, దాన్ని ముట్టుకోరు, చూడరు. కానీ ఆ పండుగ పూట వీటన్నిటికీ కూడా ప్రామాణికత, ఒక ఆరాధనీయత ఏర్పడుతుంది. సార్, తంగేడు పూలను అసలు అగ్రవర్ణ స్త్రీలు పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళకి మంచి పూలు ఉన్నాయి కదా, అంతకంటే అంటే గులాబీలు కావచ్చు, మల్లెలు కావచ్చు, లేదా సంపెంగలు కావచ్చు, రకరకాలైనటువంటి పూలు ఉన్నాయి. అవన్నీ పెట్టుకొని ఇళ్లలో పెంచుకొని వాటిని ధరించటం అనేటువంటిది కొంచెం ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ సంప్రదాయం. కానీ వాటి కోసం ఏమీ శ్రమ పడకుండా దారింపట కనబడి వాటంతలు అవే పెరిగేటటువంటి పూలు తంగెడు పూలు. అవి చిన్న చూపు, చులకన అవుతాయి. ఆ చులకన అయ్యి శ్రామిక వర్గాల స్త్రీలు వాటిని తలలో ధరిస్తారు.